IPL 2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టే ప్రదర్శన చేసింది. హోమ్ గ్రౌండ్లో టైటన్స్ 89 పరుగులకు ఆల్అౌట్ చేసిన ఢిల్లీ 90 పరుగుల లక్ష్యాన్ని 8.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది. 11.1 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఢిల్లీ నెట్ రన్ రేట్ ను సైతం గణనీయంగా మెరుగుపరుచుకుంది. బంతుల పరంగా ఢిల్లీకి ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. గుజరాత్ పై గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో 9వ స్థానం నుంచి ఒకేసారి 6వ స్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ 3 గెలిచి 4 ఓడింది. ఢిల్లీతో పాటు లక్నో, గుజరాత్ జట్ల ఖాతాలోనూ 6 చొప్పున పాయింట్లు ఉన్నాయి. అయితే లక్నో 6 మ్యాచ్లే ఆడడంతో ఆ జట్టు నెట్ రన్ రేట్ +0.038 గా ఉంది. ఢిల్లీ కూడా -0.074 కంటే మెరుగ్గా ఉంది. టైటన్స్ పై 67 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించడంపై నెట్ రన్ రేట్ పరంగా ఢిల్లీకి కలిసొచ్చింది. -1.303 నెట్ రన్ రేట్ ఉన్న గుజరాత్ టైటన్స్ ఇప్పుడు 7వ స్థానానికి పడిపోయింది. ఒకవేళ ఢిల్లీపై గుజరాత్ గెలిచి ఉండుంటే పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకునేది. కానీ బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. IPL పాయింట్ల పట్టిక ఇలా ఉంది. రాజస్థాన్ రాయల్స్ 7 మ్యాచ్ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. ఇక 6 మ్యాచ్ల్లో 4 గెలిచి 2 ఓడిన కోల్కతా నైట్ రైడర్స్ 8 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. చెన్నై సన్ రైజర్స్ కూడా 8 పాయింట్లతో వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి. కోల్కతా నెట్ రన్ రేట్ మిగతా అన్ని జట్ల కంటే ఎక్కువగా ఉంది. CSK నెట్ రన్ రేట్ +0.726 గా ఉండగా హైదరాబాద్ మాత్రం +0.502 గా ఉంది. ముందే చెప్పుకున్నట్టు లక్నో, ఢిల్లీ, గుజరాత్ వరుసగా 5, 6, 7 స్థానాల్లో ఉన్నాయి. 2 మ్యాచ్లు గెలిచిన పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ 8, 9 స్థానాల్లో ఉన్నాయి.